Hey guys, welcome back to our YouTube ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈ రోజు అయితే మనమైతే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకైతే జిన్నారం మండలం బొంతపల్లి గ్రామంలో ఉంటుంది. మన హైదరాబాద్కి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చూడండి ఒక్కసారి ఆలయం అయితే ఏ విధంగా ఉంది, ఎంత ఫ్రీ ఉందో చూడండి. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఈ ఆలయంలో అసలు ఏమేమి ఉంటాయి, మొత్తం వాతావరణం ఏ విధంగా ఉంటుంది అవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను. చలో. వావ్, లోపలైతే మనకైతే చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే. సో ఇది మొత్తం అన్నట్టు భద్రకాళి అమ్మవారు అండ్ అదేవిధంగా వీరభద్ర స్వామి అయితే ఇద్దరిని అయితే మనమైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ చూడండి లోపలైతే మస్తు ప్లేస్ ఉంది. పూజా టికెట్ కౌంటర్స్ అండ్ ప్రసాదం కౌంటర్స్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మనకైతే కళ్యాణ మండపాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇది మనకు మెయిన్ టెంపుల్. ఇందు లోపల అయితే మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మమ్మ ఈ రాయి పైన కోరిక ఓరుకొని ఇలా 2 ఫింగర్స్ పెడితే ఎవరి కోరిక అయితే నెరవేరుతుందో వాళ్ళ వేళ్ళు అయితే ముంగడికి కదులుతుందంట. ఈ ప్లేస్ ఏంటో చెప్తాను, వీడియోని అయితే లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఇందులో మనకైతే శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఫస్ట్ మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకు స్పెషల్ ఏంటంటే అద్దాల మండపంకు దారి అని ఉంది కదా. సో ఈ ఆలయంలో అద్దాల మండపం ఉంటుంది, అది స్పెషల్ అట్రాక్షన్. అండ్ చూద్దాం పదండి. అసలు అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడైతే. అన్ఫార్చునేట్లీ మనకైతే అద్దాల మండపం అనేది ఇదైతే క్లోజ్ చేసారు, చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడైతే మనకైతే అద్దాల మండపం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ చేసారు. సో దీని గురించి కన్నా తెలిస్తే కామెంట్ చేయండి, మీరు ఎవరైనా చూసి ఉంటే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నా చూద్దాం. టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉంది. అండ్ మొత్తం స్పేస్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది మనకు. స్వామివారు వీరభద్ర స్వామి దర్శనం అయితే ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో మనకైతే భద్రకాళి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. సో ఇదైతే దర్శనం అయితే చేసుకోవచ్చు పీస్ఫుల్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా క్రౌడ్ ఉన్నప్పుడు అయితే ఈ దర్శనాలు అయితే యూజ్ చేస్తారు. మంచిగా స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి కళ్యాణ మండపం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ ఇటు వచ్చేసి మొత్తం కంప్లీట్ ఫ్రీ ప్లేస్ అన్నట్టు. ఇదైతే బాగుంది. అండ్ మనకైతే ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. ముందుగా మనకైతే నందీశ్వరుడు ఉంటాడు అండ్ ఇక్కడ అండ్ అక్కడ మనకైతే. అండ్ టెంపుల్ ముంగట్లో కూడా మనకైతే ఇంకొక నందీశ్వర విగ్రహం అయితే ఉంటుంది. సో మొత్తం 3-4 నందీశ్వర విగ్రహాలను అయితే మనం ఫస్టే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అన్నట్టు. ఇక్కడ చూసినా మనకైతే కార్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే పార్కింగ్ కూడా మంచిగా ప్లేస్ ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం చూడండి పార్కింగ్ ఉంది, మంచిగా కార్లు కూడా రావచ్చు. మనకు ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ కూడా ఉంది. అది కనుక్కొని నేను అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ బస్సు కూడా డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తే మనకైతే ఈజీగా మనకైతే దర్శనం అయితే అయిపోతుంది. చూడండి ఇట్లా ఉంది మొత్తం. పీస్ఫుల్గా అయితే దర్శనం అయితే అయింది. ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. జై వీరభద్ర స్వామికి జై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.